जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने द्वितीयांसे त्रयोदशाध्यायः श्रीभरतचरित्रम् 64వ రోజు పారాయణ। हिरण्यगर्भवचनं विचिन्त्येत्तं महामतिः आत्मानं दर्शयामास जडोन्मत्ताकृतिं जने। ఇట్లు హిరణ్యగర్భవచనమును ఆలోచించి మహామతి అయిన ఆ భరతుడు జనులలో తనను జడ ఉన్మత్త ఆకారము గలవానిగా చూచెను। భుంక్తే కుల్మాష వీహ్యాది శాకం వన్యఫలం కణాన్ యద్యదాప్నోతి సుబహు తదత్తే కాల సంయమం। కొద్దిగా ఉడికిన మాశయవాదులను శాకములను వన్యఫలములను మెతుకులను దేనిని పొందినను దానిని మరణమును నిరోధించినది అనగా బ్రతికించునిదిగా భుజించును। విష్ణు చిత్తీయ వ్యాఖ్య భుంక్త ఇతి కుల్మాషః ఈషత్పక్వో మాశయావకాదిః వాట్యో మాశమయో భక్త్యా భక్ష్యవిశేషః కణస్యాత్ క్షుద్రతండులః యద్యదితి కాల సంయమనం మృత్యునిరోధకం దేహధారకం భక్ష్యం యద్యదాప్నోతి తదల్పమపి సంతోషాత్సు బహుమాన్యమానః అత్తే ఆత్తిభుంక్త ఇతి యావత్ ఆత్మనేపదమార్షం తదత్యేకాంత సంయమీతి చ పాఠః। విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం। భుంక్తే అని కుల్మాషమనగా కొద్దిగా ఉడికిన మినుములు యవలు మొదలగనవి। వాట్యమనగా మినుములచే చేసిన భక్ష్య విశేషము। కణమనగా క్షుద్రతండలము। యద్యత్ అని కాల సంయమము మృత్యువును నిరోధించున్నది దేహమును ధరింపచేయునది భక్ష్యం దేనిని పొందినను అది కొంచెమైనను సంతోషముతో అధికమని తలచి అత్తే అనగా భుజించును। అత్తే అని ఆత్మనేపదము ఋషిప్రయోగము। తదత్తి ఏకాంత సంయమీ అని పాఠాంతరము। పితర్యుపరతే సోదా భాతృభాతృవ్య బాంధవైః కారితః క్షేత్రకర్మాది కదన్నాహారతోషితః। తండ్రి చనిపోగా అతని సోదరులు పితృ తండ్రులు బంధువులు చెడిపోయిన అన్నమును పెట్టి సంతోషింపచేసి పొలము పనులు చేయించిరి। విష్ణు చిత్తీయ వ్యాఖ్య పితరీతి భ్రాతృవ్యః భాతృజః। విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం। పితరి అని భాతృవ్యం అనగా అన్నగారి కుమారుడు। సమాక్ష పీనావయవో జడకారీ చ కర్మణి సర్వలోకోపకరణం బభూవాహరవేతనః। సమానమైన అవయములు బలసిన అవయములు కలవాడై జడుని వలె పనులు చేయువాడు కావున ఆహారమును వేతనముగా ఇచ్చి సకల లోకములు అనగా జనులందరూ పనులు చేయించుకొనుచుండిరి। విష్ణు చిత్తీయ వ్యాఖ్య సమాక్షేతి జడకారీ జడవత్కర్త కర్తర్యుపమాన ఇతి నిః ఆహారవేతనః ఆహారమాత్రభృతికః సర్వేషాం కర్మకరో బభూవ। విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం। సమాక్షేని జడకారి అనగా జడుని వలె పనులు చేయువాడు। కర్తర్యుపమాన అని టిని ప్రత్యయము। ఆహార వేతన ఆహార మాత్రమును భత్యముగా తీసుకొని అందరి పనులు చేయుచుండెను। తం తాదృశమ సంస్కార విప్రాకృతి విచేష్టితం క్షత్తా సౌవీరరాజస్య కాళ్యే పశుమయోజయత్। ఇట్లు సద్వస్త్ర సదలంకారాది సంస్కారములు లేని వారిని శిఖా యజ్ఞోపవీతాది విప్రాకారము సంధ్యాది విప్రచేష్టలు కలవానిని ఆ భరతుని సౌవీరరాజు యొక్క సేవకుడు కాళికాదేవికి పశువుగా నియోగించను। విష్ణు చిత్తీయ వ్యాఖ్య తం తాదృశమితి అసంస్కారం రుజాదిరహితం సతూపనయనాదిరహితం విప్రాకృతి విచేష్టితం శిఖా యజ్ఞోపవీత స్నాన సంధ్యోపాసనాది శిష్టాచారమాత్రవంతం। విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం। తం తాదృశం ఇది అసంస్కారం అలంకారాదులు లేని వానిని అంతేకాని ఉపనయనము లేని వానిని కాదు। విప్రాకృతి విచేష్టితం శిఖా యజ్ఞోపవీతం స్నాన సంధ్యా ఉపాసనాది శిష్టాచారములు మాత్రమే కలవానిని। రాత్రౌ తం సమలంకృత్య వైసనస్య విధానతః అధిష్ఠితం మహాకాళీ జ్ఞాత్వా యోగీశ్వరం తతః ఖడ్గం సమాదాయ నిశితం నిశిషా తదా క్షత్తారం క్రూరకర్మణానం అచ్చింకంఠమూలతః స్వపార్షదయితా దేవి పపోరుదిరముల్బణం। ఆ బ్రాహ్మణుని
బలికర్మకు అనుష్టముగా చక్కగా అలంకరించి ముందర ఉంచిన దానిని మహాకాళి యోగేశ్వరునిగా తెలిసి ఖడ్గమును నిశితమైన దానిని తీసుకొని ఆ రాత్రి ఆ రాజసేవకుని క్రూరకర్మములను ఆచరించు వానిని కంఠమూలము నుండి ఛేదించెను. తన పరివారముతో కలిసి ఆ దేవి గోరువెచ్చని రక్తమును పానము చేసెను. తతస్సో వీరరాజస్య ప్రయాతస్య మహాత్మనః విష్టికర్తాదా మన్యేత విష్టియోగ్యోయమిత్యపి. అంతట పయనించుచున్న సవ్వీరరాజు యొక్క సేవకుడు వాహనమును అనగా పల్లకిని మోయువాడు ఇతనిని అనగా ఈ బ్రాహ్మణుని పల్లకి మోయువానుగా తలచను. తం తాదృశం మహాత్మానం భస్మశ్చనమివానలం షత్తా సవ్వీరరాజస్య విష్టియోగ్యమన్యత. అటువంటి ఆ మహానుభావుని నివురుకప్పిన నిప్పువలే ఉన్న వారిని సవ్వీర రాజసేవకుడు రాజసేవకు యోగినిగా తలంచను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తం తాదృశమితి క్షత్తాచారది ద్వారస్థో వా విష్టికర్మకర్తురఫలదం బలాత్కర్మ తద్యోగ్యం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తంతాదృశ్యం అని క్షత్త అనగా సారథి, ద్వారపాలకుడు కానీ విష్టికర్మ వెట్టి చాకిరి, అవలంబనమిచ్చువాడు, బలాత్కారముగా కర్మ చేయించుకొనదగిన వానినిగా. స రాజా శిబికారూఢో గంతుం కృతమతిర్ద్విజ బహువేక్షుమాతీరే కపిలర్షేవరాశ్రమం. ఆ రాజు పల్లకిని ఎక్కి వెళ్ళదలచిన వాడయుండెను. ఇక్షుమతీ తీరమున కపిల మహర్షి వరాశ్రమమునకు వెళ్ళదలచను. శ్రేయ కిమిత్ర సంసారే దుఃఖప్రాయేణుడామితి ప్రష్టుం తం మోక్షధర్మగ్నం కపిలాఖ్యం మహామునిం. మోక్షధర్మం తెలిసిన కపిలనాయక మహామునిని దుఃఖప్రాయకమైన ఈ సంసారమున మానవులకు ఏది శ్రేయపదము అని అడుగుటకు వెళ్ళదలచను. ఉవాహ శిబికాం తస్య క్షత్తుర్వచనయోదితః నృణాం విష్టిగృహీతానాం అన్యేషాం సోపి మధ్యగః. ఆ భరతుడు బ్రాహ్మణునిగా ఉన్నవాడు ఆ రాజుగారి సారథి మాట వల్ల ప్రేరేపింపబడి ఆ రాజుగారి పల్లకిని మోసెను. పల్లకీ దండమును పట్టుకొని మోయివారి మధ్యలో అతను కూడా ఒకడాయను. గృహీతో విష్టినా విప్రః సర్వజ్ఞానైకభాజనం జాతిస్మరోసౌ పాపస్య క్షయకామమువాహతాం. సకల జ్ఞానములకు ఏకాశ్రయమైన విప్రుడు పూర్వజన్మ జ్ఞానము గలవాడు కావున ఆ పల్లకి దండమును పట్టుకుని తన పాపము క్షయమగుటకు ఆ పల్లకిని మోసను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గృహీత ఇతి విష్టినాము నిమిత్తేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గృహీత అని విష్టిన అనగా నిమిత్తము చేత. యయౌ జడగం గతిశోదః యుగమాత్రావలోకనం కుర్వం మతిమతాం శ్రేష్ఠః తదన్యే త్వరితం యుయోః. ఆ విప్రుడు పల్లకి యొక్క యుగమును మాత్రమే చూచుచూ మెల్లగా నడుచుచూ బుద్ధిమంతులలో శ్రేష్ఠుడుగా వెళ్ళుచుండెను. ఇతర వాహకులు మాత్రము వేగముగా వెళ్ళుచుండరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యయావితి జడగతిర్మందగతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. యయౌ అని జడగతి గమనము కలవాడై. విలోక్య నృపతి సోపి విషమాం శిబికాగతిం కిమ్మేతదిద్యాత సమం గమ్యతాం శిబికావహ. ఆ రాజు కూడా పల్లకి విషమముగా వెళ్ళుటను చూచి పల్లకిని మోయువారులారా ఇది ఏమిటి, సమగతితో వెళ్ళుడు అని పలికను. పునస్తదైవ శిబికాం విలోక్య విషమాం హసన్ నృపకిమేతాదిద్యాహ భవద్గి గమ్యతేన్యదా. అయినను ఆ పల్లకి అట్లే విషమముగా వెళ్ళటను చూచి రాజు నవ్వుచూ ఇది ఏమిటి, మీరు వేరే విధంగా వెళ్ళుచున్నారు అని పలికెను. భూపత్యేర్వదత్తస్తస్య శ్రుత్వేత్తం భాషో వచః శిబికోద్వాహక ప్రోచుః అయం యాతీత్య సత్వరం. రాజుగారు ఇట్లు మాట్లాడుచుండగా పల్లకిని మోయేవారు ఇతను మెల్లగా నడుచుచున్నాడు అని పలికిరి. రాజో వాచ. రాజు ఇట్లు పలికెను. కిం శ్రాంతో స్వల్పమధ్వానం త్వయోడా శిబికా మమ కిమాయా ససహోనత్వం పీవానసి నిరీక్షస్యే. అలసినావా, నీవు చాలా కొద్ది దూరమే నా పల్లకిని మోసినావు, నీవు ఆయాసనమును సహించజాలవా, వలసిన వానిగా కలబడుచున్నావు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కిమితి ఆయాసనహో నాసి కిం ఆయాస సహ ఏవాసి తత్ర హేతుః పీవాన్నిరీక్షస్య ఇది ఆశత్వాన్న లోపాభావః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కిం అని ఆయాసమును సహించజాలవా, ఏమి అనగా ఆయాసమును సహించగలవాడవు, దానికి కారణము బలిసిన వానిగా కనబడుచున్నావు. ఇచ్చట పీవాన్ అని నకారము చివర లోపము వచ్చి పీనా అయి ఉండాలి. ఋషి ప్రయోగము కాన సాధువే. బ్రాహ్మణ భువాచ నాహం పీపాన్ పీవాన్నా చేవోడా శిబిక భవతో మయా
न శ్రాంతోస్మి నా వా యాసః షోడవ్యోస్తి మహీపతే. నేను బలిసి ఉన్నవాడను కాను, నీ పల్లకిని నేను మోయటలేదు. రాజా, నేను అలసిపోలేదు, నేను సహించవలసిన ఆయాసమేదీ లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నాహమితి పీనత్వాదీని నాహమర్ధస్య కింటు శరీరస్యేత్యభిప్రాయః ఆయాసో భారోద్వాహనాద్దేహక్లేశः తేన కర్మ శాంతిశ్రాంతిః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నాహం అని పీనత్వాది గుణములు అహమర్థమైన ఆత్మకు కావు, అవి శరీరానికి మాత్రమే అని అభిప్రాయం. భారమును మోయుట వలగు కలుగు ఆయాసమనున్నది దేహక్లేశము. ఆ క్లేశము వలన కర్మ చేయగల శక్తి లేకుండా అగును. రాజ ఉవాచ, రాజు పలికను, ప్రత్యక్షం దృశ్యసేపేవాన్నద్యాపి శిబికా త్వయి శ్రమశ్చ భారోద్వహనే భవత్యేవ హి దేహినాం. బాగా బలిసిన వానినిగా ప్రత్యక్షముగా కనబడుచున్నావు, ఇప్పుడు కూడా పల్లకి నీపైనే ఉన్నది. భారమును మోసినప్పుడు దేహధారికి శ్రమ కలుగును కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అభిప్రాయమజాననం పృచ్చతి ప్రత్యక్షమితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. బ్రాహ్మణుని అభిప్రాయమును తెలియక అడుగుచున్నారు ప్రత్యక్షం అని. బ్రాహ్మణువాచ, బ్రాహ్మణుడు పలికెను, ప్రత్యక్షం భవతా భూప యదృష్టం మమ తద్వజ బలవాన బలశ్చేతి వాచ్యం పశ్చాద్విశేషణం. రాజా, నీవు ప్రత్యక్షముగా దేనిని చూచితివో నాకు చెప్పుము, ఆ తర్వాత బలవంతుడు బలహీనుడు అనే విశేషణములను చెప్పవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రతి వ్యక్తి ప్రత్యక్షం భవతేతి మమ యద్రూపం త్వయా ప్రత్యక్షం దృష్టం తద్వదనాహం దృష్టః అచాక్షు షత్వాదాత్మన ఇత్యభిప్రాయః తస్య పీనత్వశ్రాంత్యాదికం బలాబలరూపం విశేషణం పశ్చాద్వాచ్యం సుతరాం దుర్వచం విశేషస్య ధర్మిణః ఏవ ప్రత్యక్షత్వాదిభావః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. సమాధానమును చెప్పుచున్నాడు. ప్రత్యక్షం భవత అని, నా ఏ రూపాన్ని నీవు ప్రత్యక్షముగా చూచితివో దానిని చెప్పుము. నేను నీచే చూడబడలేదు. నేను అనబడు ఆత్మ కంటికి కనబడదు కదా అని అభిప్రాయం. అలా చూడబడిన దానికి పీనత్వం, శ్రాంతి మొదలగు బలాబలములనునవి విశేషణములు. తరువాత చెప్పుము, అది చెప్పసఖ్యము కానిది. విశేషమైన ధర్మి ఆత్మీయే, ప్రత్యక్షము కానప్పుడు దానికి విశేషణములు ఎట్లు చెప్పుదురు అని భావము. త్వయోఢా శిబికా చేతి త్వయ్యద్యాపి చ సంస్థిత మిథ్యేత దత్రతు భవాన్ శృణోతు వచనం మమ. నీవు పల్లకిని మోయిచున్నావు, ఇప్పటికే నీపైననే ఉన్నది అన్న మాట సత్యము. ఈ విషయమున నీవు నా మాటను వినము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్వయేతి వచనముత్తరమితి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. త్వయా అని, నా మాటను సమాధానము అని భావము. భూమోపాదయుగం త్వాస్తే జంఘే పాదద్వయాశ్రితే ఊర్వోర్జంఘాద్వయావస్థా తదా ధారం తదోదరం వక్షస్థలం తదా బాహుస్కందౌ చోదర సంస్థితౌ స్కందాశ్రితేయం శిబికా మమ భారోత్ర కిం కృతః. భూమి మీద 2 పాదములున్నవి, పాదముల మీద పిక్కలున్నవి, పిక్కల మీద ఊరువులున్నవి, ఊరువుల మీద ఉదరమున్నది, ఉదరము మీద వక్షస్థలమున్నది, వక్షస్థలంపై బాహువులున్నవి, బాహువులపై భుజములున్నవి, భుజములపై పల్లకి ఉన్నది. ఇందులో నాకు భారము అని దేనిని బట్టి అనుచున్నావు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య భూమావితీయవస్థాస్థితి వక్షస్థలమితి మమహమర్థస్య కిం కృతో భారః అతనోహాం వోడేత్యభిప్రాయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భూమో అని ఉన్న స్థితిని తెలుపుచున్నారు. వక్షస్థలం అని మమ అనగా అహమర్థమైన ఆత్మకు బరువు దేని వలన, అందుకే మోయువాడను నేను కాను అని భావము. శిబికాయాం స్థితం చేదం ద్వేహం త్వదుపలక్షితం తత్ర త్వమహమప్యత్ర ప్రోచ్యతే చేదమన్యదా. ఆ పల్లకి యందు నీవు ఆత్మగా భావించుచున్న దేహమున్నది. ఈ విషయమున నీవు అని నేను అని ఇంకొక తీరుగా చెప్పుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నాపిత్వం బాహ్య ఇత్యాహ శిబికాయామితి త్వదుపలక్షితం త్వయాత్మన్వేన లక్షితం భ్రాంత్యా దృష్టం దేహం శిబికాయాం స్థితం తత్ర దేహే స్థితత్వం అహమప్యస్మిన్ దేహే అత ఇదాత్మానోర్వాహృత్యం వాహకత్వం చాన్యదేమిధోచ్యతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నీవు కూడా మోయబడుటలేదు అనుచున్నారు. శిబికాయాం అని తదుపలక్షితం, నీవు ఆత్మగా గుర్తించినది. భ్రాంతితే చూడబడిన దేహము శిబికలో ఉంది. ఆ దేహములో నీవున్నావు, నేను కూడా ఈ దేహములో ఉన్నాను. ఇందువలన మన ఇద్దరికీ అనగా ఈ 2 ఆత్మలకు వాహ్య వాహకత్వములు
నీవు మోయబడుచున్నావు అని నేను మోయుచున్నాను అని అన్యదా అసత్యము చెప్పబడుచున్నది. అహం త్వం చ తథాన్యే చ భూతైరుహ్యామ పార్థివ గుణప్రవాహపతితో భూతవర్గోపి యాత్యయం. నేను నీవు ఇలాగే ఇతరులు పంచభూతములతో మోయబడుచున్నారు. గుణ ప్రవాహములో సత్వరజస్తమో రూప గుణ ప్రవాహములో పడిన ఈ భూత సముదాయము వెళ్ళుచుండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యద్యహం త్వయా నోహ్యే కేన తర్యీత్యతాః అహం త్వం చేతి భూతైః దేహత్వేన పరిణతై భూతసంఘాతస్య చ గమనాది వ్యాపారభేదో కృత ఇత్యాహ గుణప్రవాహేతి గుణపరిణామరూప తీవ్రస్రోతో వేగపరంతంత్రో యాతి తృణ మినవా వాయుదకాదిభిః దుర్బలమై వదుష్టాస్య అంతఃకరణపర్యంతం సంఘాతం తత్సా గుణ గమనాసనే శ్చాద్వేషాదిరూపేణ బహుదా ప్రవర్తయంతి. అత్ర ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణీత్యాద్యనుసంధేయం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నేను నీచే మోయబడకున్నను ఎవరు మోయుచున్నారు అనిగా చెప్పుచున్నారు. అహం త్వం చ అని భూతై అనగా దేహముగా పరిణమించిన పంచభూతములచే ఆ భూత సముదాయమునకు గమనాది వ్యాపార భేదము సత్వాది గుణ కృతము అనుచున్నారు. గుణ ప్రవాహ అని గుణ పరిణామ రూపమైన తీవ్ర స్రోతో వేగమునకు పరతంత్రమే గడ్డిపోచ వాయుదకములతో వెళ్ళును. దుర్బలుని దుష్టాశ్వములు కొనిపోయినట్లు అంతఃకరణ పర్యంతమున్న భూత సముదాయము దానిలో ఉన్న గుణములు కనుక గమన ఆసన ఇచ్ఛా ద్వేషాది రూపములుగా పలు విధములుగా ప్రవర్తింపచేయును. ఈ ప్రకరణమున భగవద్గీతలో చెప్పిన ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వస అను దానిని అనుసంధానము చేసుకునవలను. ప్రకృతి గుణములచే చేయబడి కర్మలను అహంకార మూఢుడై నేనే కర్తను అని భావిస్తాడు అని అర్థము. ఆత్మ ఏమీ చేయదు. భూత సంఘాత రూపమైన దేహములతో సత్వాది గుణములు ఆయా కర్మలను చేయించును. అందుకే ఆత్మకే సంబంధము లేదు అని భావము. కర్మవస్యా గుణా ఏతే సత్వాద్యాః పృథివీపతే అవిద్యా సంచితం కర్మ తశ్చా శేషేషు జంతిషు. ఈ గుణములు కర్మవశ్యములు, ఆ గుణములు సత్వాదులు. ఆ కర్మ అవిద్యతే కూర్చబడినది. ఇది సకల ప్రాణులలో ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గుణాచ ప్రాచీన కర్మాయత్త ప్రవృత్తయ ఇత్యాహ కర్మవస్యా ఇతి కర్మ చ విద్యామూలమిత్యాహ అవిద్యేతి అనాత్మసు దేవాదిదేహేష్వాత్మ బుద్ధిరవిద్యా తచ్చ విద్యామూలం కర్మ బ్రహ్మాది సర్వజంతు సాధారణమిత్యాహ తచ్చ శేషేషు జంతుష్వితి ఏవమాత్రణో దృశ్యతం వాహకత్వం చ నాస్తిత్యుక్తం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆ గుణములు ప్రాచీన కర్మను ఆధారముగా చేసుకుని ప్రవర్తించును అనుచున్నారు. కర్మ వశ్యా ఇతి కర్మ అవిద్యా మూలము అనుచున్నారు. అవిద్య అని ఆత్మ కాని దేవాది దేహములందు ఆత్మబుద్ధియే అవిద్య. ఆ అవిద్య మూలముగా కలది కర్మ. బ్రహ్మాది సకల జంతు సాధారణం అనుచున్నారు. తచ్చ శేషేషు జంతుషు అని ఇట్లు ఆత్మ దృశ్యము కాదు, వాహకము కాదు అని చెప్పుచున్నారు. ఆత్మ శుద్ధోక్షర శాంతో నిర్గుణ ప్రకృతే పరః ప్రవృత పచయో నాసి చైకాస్యాకిల జంతుషు. ఈ ఆత్మ శుద్ధము, అక్షరము, శాంతము, గుణరహితము, ప్రకృతి కంటే విలక్షణము. ఈ ఆత్మకు ప్రవృద్ధి క్షీణతలు లేవు. ఇది అఖిల ప్రాణులలోనూ ఒకటిగా ఉండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అథపీవత్యాది విశేషణం నాస్తిత్యాహ ఆత్మేతి శుద్ధ కర్మరహితః పూయసోణితాద్య స్పష్టశ్చ అక్షరః వినాశీ శాంతః అశనాయాజ్యూర్మి షట్కరహితః నిర్గుణః సత్యాద్యన్వేషः సత్వాద్యగుణः. అత్ర హేతుః ప్రకృతే పర ఇతి అతః ప్రవృద్ధపచయో నాస్తి హేత్వంతరమాహ ఏకస్యేతి ఏకస్య సంఘాతరూపస్య హి దేహాదే వృద్ధిహాసౌ నా సంఘాతరూపస్య గగనపరమాణ్వాదేః అహం త్వం చ తథాన్యే చేతివత్యథా మయి తదా సర్వేషాత్మసు సాధారణమేతద్రూపమిత్యాహ. అఖిల జంతుష్వాత్మాంస ఏక ఏవేత్యర్థః దేహానాం సంఘావత్వాత్ ప్రత్యేకమనేకత్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆత్మకు పీవత్వాది విశేషములు లేవని అర్థమును చెప్పుచున్నారు. ఆత్మేతి శుద్ధ అనగా కర్మరహితము,
పూయ శోణితాదులతో స్పృశించబడినది. అక్షర అనగా నాశనము లేనిది. శాంత అనగా ఆకలి, దప్పులు, శోకమోహములు, జరామృణములు అను 6 ఊర్ములు లేనిది. నిర్గుణ సత్వాది గుణములు లేనిది. దీనికి కారణము ప్రకృతే పరహ అనున్నది. ప్రకృతి కంటే పరము కావుననే వృద్ధిక్షేములు ఆత్మకు లేవు. ఇంకొక హేతువును చెప్పుచున్నారు. ఏకస్య అని. ఏకస్య అనగా సంఘాత రూపము కలది. సంఘాత రూపమైన దేహాదులకు వృద్ధిహాసములుండును, అసంఘాత రూపమునకుండవు. అసంఘాత రూపమైన గగన పరిమాణములను వృద్ధిహాసములుండవు. నేను నీవు అట్లే ఇతరులు అన్నట్లుగా నా యందున్నట్టు సకల ఆత్మలలో ఇది సాధారణ రూపమే అనుచున్నారు. అఖిల జంతుషు అని. ఇప్పుడు చెప్పినది సకల జంతువులలో చూడవలేను అనుచున్నారు, లేదా అఖిల జంతువులలో ఒకటిగా ఉన్న దానికి అని సంబంధము. ఇక్కడ జంతు శబ్దము దేహ విశిష్టమైన ఆత్మను చెప్పును. జంతువులలో ఆత్మాంశము ఒకటే అని సంబంధము. దేహములు సంఘాత రూపములు కాన ప్రతి దేహము అనేకమే అని తాత్పర్యము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 64వ రోజు పారాయణగా విష్ణు పురాణములందరి సవ్యాఖ్యానములోని ద్వితీయాంశమునందు త్రయోదశాధ్యాయములోని శ్రీ భరత చరిత్రము సశేషముగా పారాయణము చేసుకుని ఉన్నాము. మిగతాది రేపటి భాగంలో పారాయణ చేసుకోబోతున్నాము.